హాయ్ ఫ్రెండ్స్, స్పానిష్ థ్రిల్లర్ ఏజెంట్ జెటా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో హిందీ, స్పానిష్, ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరోని వెతుక్కుంటూ ఓ గూఢచార సంస్థ నలుగురు చనిపోయారని, ఇంకొకరిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారని వాడిని కనుక్కొని తీసుకురమ్మంటారు. వాడిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ వేసారు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా చాలా స్లోగా సాగుతుంది. మతిమరుపుకు గురై ఏమీ చేయలేని తల్లిని చూసుకుంటూ కుక్కతో హ్యాపీగా గడుపుతున్న హీరో, అతనుకున్న కోడ్ నేమ్ జటా, వాడి గర్ల్ ఫ్రెండ్ కలిసి ఇంకొక పెద్ద అండర్ వరల్డ్ డాన్ లాంటి క్రిమినల్ పట్టుకొని ఏం చేశారు, ఆ తర్వాత వాడి సాయంతో వేరే పెద్ద డాన్ని పట్టుకోవడానికి ఏం చేశారు. వాడు ఒక పెద్ద డ్రగ్ లార్డ్. వాడు మాత్రం హాయిగా మంచి ఫిగర్లతో పెద్ద పెద్ద బంగ్లాల్లో బంచిక్ చేసుకుంటూ హాయిగా ఉంటాడు. ఇక హీరోగా టీం వాడి ఆనందాన్ని చూసి ఓర్వలేక వాడిని డిస్టర్బ్ చేస్తాయి. ఇదే సినిమా పెద్ద కొత్తగా అనిపించలేదు. వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాలు లేవు. ఇలాంటి సినిమాకి రొమాంటిక్ సన్నివేశాలు, బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు అవసరం. అవి రెండూ ఈ సినిమాలో లేవు. విలన్ గాడు బంచిక్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, కానీ హాయిగా జేమ్స్ బాండ్లా తిరుగుతూ ఉంటాడు. టాప్లెస్ కారుల్లోని, పెద్ద పెద్ద అద్దాల మేడల్లోని గర్ల్ ఫ్రెండ్స్తో శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడు హాయిగా ఉండడం చూడలేని ఈ ఏజెంట్లు కలిసి వాడిని డిస్టర్బ్ చేస్తారు. ఇదే సినిమా. నాకైతే ఈ సినిమా అంతగా నచ్చలేదు. ఎందుకు తీసాడో కూడా అర్థం కాలేదు. బోరింగ్గా అనిపించింది. పెద్దగా కొత్తగా ఆకట్టుకునే అంశాలు అయితే ఈ సినిమాలో ఏమీ కనపడలేదు నాకు. ఏదో టైంపాస్కి ఖాళీగా ఉన్నాం కదా అని చూశాను తప్ప ఒక మంచి స్పై థ్రిల్లర్ చూసిన ఫీల్ అయితే కలిగించలేదు ఈ సినిమా నాకు. ఏదో ఒకటి చూద్దాం అనుకుంటే ఈ సినిమాని హిందీలో మాత్రమే డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీ వస్తే చూడండి, లేదా సబ్ టైటిల్స్లో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?